ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్ గా ఒక జోనర్ హిట్ అయితే చాలు దాని వెంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు పడుతూ ఉంటారు. అదే జోన్ లో మూవీలు తీయాలని ట్రై చేస్తారు. అంతేకాని క్రియేటివిటీగా సంథింగ్ స్పెషల్ గా చేయాలని ట్రై చేయట్లేదని క్రిటిక్స్ సెటైర్లు వేస్తున్నారు. మరి ఇప్పుడు అందరూ హారర్ మూవీస్ వెంట ఎందుకు పడుతున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రెజెంట్ ఓటీటీ నుండి థియేటర్లలో హర్రర్ థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. క్షణక్షణం ఉత్కంఠభరితంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉండేటువంటి సినిమాలను చూడడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ప్రపంచంలోని మోస్ట్ హారర్ మూవీ ది ఎక్సార్సిస్ట్, అన్నబెల్లే, కాంచన, అరుణమలై, స్త్రీ 2, ది కంజూరింగ్ వంటి సినిమాలతో పోటీ పడే భయానక చిత్రం ఇది. బ్రిటన్లో ఈ చిత్రాన్ని నిషేధించారు. ఈ సినిమా చూడాలంటే ధైర్యం కావాలి. సినిమాను మరింత మందికి ప్రచారం చేసేందుకు ప్రేక్షకులకు బహుమతిని కూడా ఉంచారు. విలియం పీటర్ బ్లాటీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ది ఎక్సార్సిస్ట్ చిత్రానికి విలియం స్క్రిప్ట్ రాశారు. ఈ అతీంద్రియ అమెరికన్ చిత్రం 1973లో విడుదలైంది. గతంలో ది ఎక్సార్సిస్ట్ అమెరికాలో కేవలం 25 థియేటర్లలో మాత్రమే విడుదలైంది. సినిమా చూడ్డానికి వెళ్లిన జనం భయంతో వాంతులు చేసుకుంటూ కేకలు వేశారట. ఇందులో హారర్ మూవీని చాలా నగరాల్లో నిషేధించారు. పిల్లలతో చూడకూడదని బ్యాన్ చేశారు. ది ఎక్సార్సిస్ట్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొదటి హారర్ చిత్రం. ఈ మూవీకి అమెరికాలో R రేటింగ్ వచ్చింది. R రేటింగ్ అంటే 17 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రులు, పెద్దల సంరక్షణలో మాత్రమే చూడొచ్చు. ది ఎక్సార్సిస్ట్లోని యాంజియోగ్రఫీ సీన్ అత్యంత ప్రమాదకరమైంది. ఈ సీన్లో పాత్ర కోసం మెడలు వంచారు. ఈ సన్నివేశం ప్రజలను బాగా కలవరపరిచింది. ఈ సినిమాకు సంబంధించి అనేక వివాదాలు వచ్చాయి. ది ఎక్సార్సిస్ట్ రికార్డును 1999లో వచ్చినటువంటి అతీంద్రియ భయానిక చిత్రం ది సిక్స్త్ సెన్స్ బద్దలు కొట్టింది. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ది ఎక్సార్సిస్ట్ 5 దశాబ్దాల భయంకరమైన చిత్రంగా చూపబడింది. ఈ మూవీకి వచ్చిన రేటింగ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేటికి సోషల్ మీడియాలో ది ఎక్సార్సిస్ట్ సినిమా గురించి డిస్కషన్ వస్తుంది. స్టోరీతో సంబంధమే ఉండదు. ఎఫ్ఐఆర్లు, క్రైమ్ కలిస్తే హారర్ మూవీ అని బాలీవుడ్ ఫీలింగ్. అయితే అది క్లిక్ అయితే చాలు, కలెక్షన్లే కలెక్షన్లని ప్రొడ్యూసర్ల ఫీలింగ్ కూడా.